అదాని గారు 100 కోట్లు ఇచ్చారని ఒకటి ఆరోపణ ఉంది. మద్యం మద్యం పాలసీ ఒకటి తీసుకొస్తున్నారు అని చెప్పేసి మధ్యప్రదేశ్లో బ్యాన్ చేసిన కంపెనీని తీసుకొస్తున్నారని ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చినాయి. ఈయన కూడా 100 కోట్ల చెక్కు రిటర్న్ ఇచ్చేశారు కదా. అవన్నీ ఆరోపణలు అని కాదు, 100 కోట్ల చెక్కు రిటర్న్ ఇచ్చేశారు కదా. ఇలాంటి ఆలోచనలు ఏమన్నా తప్పుగా ఆలోచిస్తే 100 కోట్ల చెక్ ఇచ్చింది నాకు తెలియదు, మరి నాకైతే అది ఐడియా లేదు కరెక్ట్. కానీ అలాంటి ఆలోచన అయితే రేవంత్ రెడ్డి గారికి అయితే డబ్బున్నోళ్ళకు లొంగాలే, వాళ్ళకే మన కాంట్రాక్ట్ ఇవ్వాలి, వాళ్ళకే ఇంతకుముందు గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టులనే ఈ దొంగలకు ఎవరెవరికి ఇచ్చిర్రో ఇప్పుడు రింగ్ రోడ్ది కానీ ఇవన్నీ తీసి మళ్ళీ మన ప్రజలకు ఏమైనా ఉపయోగపడే పని చేద్దాం, మనకు తెలంగాణకు కరెక్ట్గా ఉపయోగపడే పని చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఇంకా మన ఉన్నదే వేరే వాళ్ళకి ఇచ్చి దోసుకుందామనే ఆలోచనలో ఆయన లీడ్. ఆయనకు అవసరం కూడా లేదు. ఆయన ఒక రైతు బిడ్డగా రైతుల కష్టాలు తెలుసు, ప్రజలకు ఎట్లా మేలు చేయాలనే ఆలోచన ఆయనకు ఉంది. కనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఆయనే పాలిస్తాడు. 10 సంవత్సరాల తర్వాత మనం అది తర్వాత చెప్పొచ్చు. ఈ 5 ఇయర్స్ నెక్స్ట్ 5 ఇయర్స్ అయితే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా పాలిస్తాడు. మనకు కేసీఆర్ లా కాదు, రేవంత్ రెడ్డి మన రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధికి తీసుకుపోతాడు. తెలంగాణ మన రాష్ట్రం మన ఇండియాలోనే తెలంగాణ స్టేట్ నంబర్ 1గా తీసుకుపోతాడు. ఎందుకంటే మనకు రెవెన్యూ ఉన్న స్టేట్ ఇది, రెవెన్యూ మంచిగా ఉంది. హైదరాబాద్ మన చేతిలో ఉంది. కనుక ఎక్కడైనా పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్న ఎవరైనా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా మన తెలంగాణ తప్ప ఎక్కడ అనుకూలించే వాతావరణం లేదు. కనుక ముందుకు పోతుంది తెలంగాణ. మన పౌరులకు జాబులు కానీ ఉద్యోగాలు అన్ని విధాలు సమకూరుతాయనే నమ్మకం నాకుంది.